రోజు ఏ వంట చేయబోతున్నారండి? గుమ్మడికాయ కూర అండి. గుమ్మడికాయ కూర. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానా? గుమ్మడికాయలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు, నూనె, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, బెల్లం. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాగా పెట్టి వెలిగించాలండి. ఓకే, ఆయిల్ ఇవ్వండి. ఆయిల్. నెక్స్ట్ అండి ఉల్లిపాయలు వేయాలి. పోపు దినుసులు, మిర్చీస్ కూడా దీంట్లోనే కలిపేసామండి. ఓకే, పసుపు ఇస్తారా? పసుపు పసుపు అంటే గుమ్మడికాయతో ఎలాంటి కూరలు ఎక్కువగా చేసుకోవచ్చండి? గుమ్మడికాయ పులుసు కూడా చేసుకోవచ్చండి, దాంతో స్వీట్ కూడా చేయొచ్చండి. ఓకే, అంటే గుమ్మడికాయతో చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి కదా? ఈ మూడే ఉంటాయి అంతేనా? కూరను స్వీట్ చేస్తాం. వేపుడు చేయలేమా? వేపుడే అవుతుందండి ఇది. వేపుడే అవుతుందా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. ఓకే, రిటైర్ అయిపోయారా? అవ్వలేదండి, ఇంకా 5 years ఉంది. ఇంకా 5 years ఉందా? ఓకే. అలా వెళ్ళిపోయి పేస్ట్ ఇవ్వండి. కుసుమ గారు, మీ ఇంట్లో ఎలాంటి వంటలు ఎక్కువగా చేస్తుంటారు? కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ చేస్తాం. నాన్ వెజ్ తక్కువ? తక్కువ. ఓకే. సో గుమ్మడికాయ వండుకుంటూ ఉంటారా రెగ్యులర్ గా మీరు? వండుతాము, రెగ్యులర్ గా ఉండదు. ఒక పండగకు చేస్తారు దాన్ని. ఏం పండగకి చేస్తారు? ఊర్లలో చేస్తారమ్మా, ఒక పౌర్ణమికి చేస్తారు. పౌర్ణమి సద్దగుడుములు చేసి ఇవి చేస్తారు. ఓకే. సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ ఇది ముక్కలు ఇచ్చామంటారా? సో వీటిది మనం చెక్క ఏం తీయకూడదండి, తీస్తే మెత్తగా తొందరగా గుజ్జుగా అయిపోతుంది. అట్లా ఉంచితేనే పీస్గా ఉంటుంది. పీస్గా ఉండాలంటే మనం చెక్కు తీయకూడదండి. ఓకే. సో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసేసాం. ఓకే. మూత పెట్టండి, మగ్గుతూ ఉంటుంది కొంచెం సేపు. ఇవి ఎలాగో మగ్గడానికి కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి మా కోసం ఒక టిప్ చెప్పండి. ఫేస్కి మనం ప్యాక్ వేసుకుంటాం కదండి, ప్యాక్ వేసుకునే ముందు పాలును కొంచెం నిమ్మకాయ పిండి అప్లై చేసి తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఎందుకని అలా? ముడతలు రాకుండా ఉంటుందండి ఫేస్. ఓకే, అంటే ఫేస్ ప్యాక్ వేసుకునేదే ముడతలు రాకుండా ఉండడానికి? తొందరగా ముడతలు రాకుండా ఉంటుందండి, రెగ్యులర్ గా మనం వాడినప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా మధ్య ఫేస్ ప్యాక్స్ అవి ఎక్కువ వాడుతున్నాం కాబట్టి పాలును కొంచెం నిమ్మకాయ పిండుకొని దూద్ తోటి అప్లై చేసి తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఓకే, ఇక ముడతలు రావండి. ముడతలు రావా? ఫేస్ ప్యాక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, మీకోసం అండి ఈ చిట్కా. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు కొంచెం నిమ్మకాయ అండ్ పాలు కలిపి మొహానికి దూదితో అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నట్లయితే స్కిన్ ముడతలు వస్తాయి కదా, రింకిల్స్ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయంట. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే వాడేసుకోండి.
కుసుమ గారు మీకు ఏమైనా టిప్స్ తెలుసా? ఇప్పుడు చలికాలం కదమ్మా, కొన్ని నీళ్లు స్టవ్ మీద పెట్టుకుని తులసాకులు వేసుకొని మరగబెట్టుకొని తాగితేను జలుబు అది తగ్గిపోతుంది. జలుబు ఈ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, గొంతు నొప్పులు, జలుబులు. ఈ విషయం తెలియక చాలా మంది వందలు వేలు హాస్పిటల్స్ కి కడుతున్నారు అనమాట. చలికాలం కదండి, ఈ టైంలో కనుక కొంచెం హాట్ వాటర్ లో తులసాకులు వేసుకుని రెగ్యులర్ గా తాగుతూ ఉంటే జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా రాకుండా ఉంటే ఒకవేళ వచ్చినా కానీ త్వరగా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మగ్గడానికి ఎంత టైం పడుతుందండి? 10-15 నిమిషాలు పడుతుంది. 10-15 నిమిషాలు పడుతుందా? ఓకే. కొంచెం ఉడికినట్టుంది, కారం వేద్దాం. ఓకే ఓకే, ఉడికిందండి? కొద్దిగా ఉడికిందండి, కారం వేద్దాం. ఓకే. బెల్లం ఇవ్వండి. కూరలో బెల్లం వేస్తారండి? అవునండి. ఓకే. మామూలుగా గుమ్మడికాయలో బెల్లం ఎందుకు వేసుకుంటారండి? గుమ్మడికాయ తింటే వాతం అని బెల్లం వేస్తారండి. ఓకే, బెల్లం మూలంగా వాతం ఉండదండి. ఓకే, టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి టేస్టీగా. ఓకే. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మనం రెగ్యులర్ గా గుమ్మడికాయ కనుక వండుకునేటట్లయితే కనుక దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే గుమ్మడికాయ వాతం అది ఇది అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో బెల్లం కనుక వేసుకుని తిన్నట్లయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి మీరు గుర్తుంచుకుని బెల్లాన్ని దగ్గర పెట్టుకుని వంట చేయండి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాము. ఓకే. కొత్తిమీర గార్నిష్ చేశాను. ఓకే. గుమ్మడికాయ కూర టేస్ట్ చూడండి. ఓకే, గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను. చాలా బాగుందండి. ఇది తింటుంటే నాకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ బెల్లం వేశారు కదా, కొంచెం కారంగా కొంచెం తీయగా ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.